కరీంనగర్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు ఇలా ఛాయ్ అమ్ముకునే వ్యక్తి. పేదోళ్ళ కష్టాలు తెలుసు, వాళ్ళ అమ్మబడ్డ కష్టాలు తెలుసు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు కూడా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో పర్యటన చేసింది కాబట్టి ఎవరు ఇబ్బందులు ఏందో తెలుసు కాబట్టి ఈ రోజు మహిళల గురించి ఈ స్థాయిలో ఆలోచిస్తున్నారు. రాహుల్ గాంధీకి ఏం తెలుసు? రాహుల్ గాంధీ ఎవరు అంటే ఇందిరాగాంధీ మనవడు, రాజీవ్ గాంధీ కొడుకు, అంతేనే కదా? రాజీవ్ గాంధీ కొడుకు అంతే కదా? వేరే ఉండేవనా? ఏమి వచ్చి కింద తిరిగి వచ్చింది ఆయన. ఇక్కడ గంట సేపు పాదయాత్ర ఏమంటే గంట తిరుగుతాడు, 2 గంటలు ఇంటమంటాడు. అవును కదా? ఇవాళ నరేంద్ర మోడీ వాళ్ళ తాత పేరు చెప్పిండా, వాళ్ళ నాన్న పేరు చెప్పిండా, వాళ్ళ అమ్మ పేరు రాజకీయాలకు వచ్చిందా? కింది స్థాయిలో ప్రచారంగా ఉండి అంత దేశం మొత్తం ఎక్కడ పార్టీ ఆయన ఆర్ఎస్ఎస్ ఎక్కడ తిరుగుమంటే అక్కడ ధర్మ ప్రచారం నిర్వహించి పేదోళ్ళం కలిసి ఆయన జీవితం మొత్తం దేశం కోసమే అర్పించే ప్రయత్నం చేసింది కాబట్టి, ఈ దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధమైంది కాబట్టి ఇవాళ ఈ దేశ ప్రజలే నా కుటుంబం, ఈ దేశమే నా కుటుంబం, దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులను భావించింది కాబట్టి ఆ కష్టాలు తెలుసు కాబట్టి ఈ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించాలి. ముఖ్యంగా మహిళలకు ఏ ఇబ్బంది రావద్దు. మహిళలందరూ కూడా అమ్మవారితో సమానం, అమ్మవారి స్వరూపులు కాబట్టి అట్లా కష్టపడి మీ సమస్యల మీద అవగాహన ఉండి మీ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు. ఇలా ఇచ్చే స్కీమ్స్ అన్ని కూడా మహిళలకు సంబంధించి, అవునా కదా? ఇలా పొద్దులు వేస్తాం మనం, పొద్దులు వేస్తే మేము పొద్దులు వేసి బయటకు వచ్చేస్తాం. ఇంట్లో ఇబ్బంది పడేది ఎవరు? ఇప్పుడు ఇబ్బంది పడతారు అనుకోరి. ఇప్పుడు మీరే ఎక్కువ బయట వెళ్తారు, మేము ఇంట్లో కూర్చుంటారు. ఇవాళ నెక్స్ట్ 33% పక్కా మీ శక్తి ఉందో చూపడతారు పక్క. అవునా కాదా? అవునా కాదా? ఇది ఒక్కసారి మీ చేతికి అధికారం రావాలి. అమ్మవారి చేతికి, అమ్మవారి శక్తి స్వరూపిణి మీ చేతికి అధికారం అంటే అట్లా అని చెప్పి మన ఇంట్లో కూర్చోబెట్టారు మరి. అవునా కాదా? మరి ఉదయం లేస్తాం మనం. ఉదయం లేస్తే ఒక్క నిమిషం అన్న, ఉదయం లేస్తే బహిర్భూమికోవాలి. నరేంద్ర మోడీ గారు గుజరాత్ పోతుంటే ఉదయం మబ్బులో పోతుంటే అందరు చెంబులు పట్టుకొని రోడ్డు మీద తిరిగే పరిస్థితి, బండ్లు వస్తే తిరిగే పరిస్థితి. కాబట్టి అరే ఇన్ని సంవత్సరాల దేశంలో మహిళలకు ఇంత ఇబ్బంది పడుతుందని చెప్పి టాయిలెట్స్ కట్టించారు. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ కట్టించారు. ఇంటికి వస్తాం, ఇంటికి వచ్చినాక ఫస్ట్ మనకి ఏం కావాలి? అసలు ఉండడానికి ఇల్లు కావాలి. ఇల్లు కట్టించినా లేదా? ఇంట్లో కాలకృత్యాలు తీసుకోవడానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. ఏం కావాలి? జలశక్తి మిషన్ పేరు మీద ఇంటి కనెక్షన్, నల్ల కనెక్షన్లు ఇచ్చాడు. అవునా కదా? ఇల్లు తర్వాత మళ్ళా ఇంటికి వచ్చి వంట చేసుకోవాలంటే ఏం కావాలి? గ్యాస్ కావాలి. అంతకుముందు పొయ్యిల కట్ట ఎట్లుంటుండే? నాకు బాగా అనుభవం ఇది. నేను పాత కాపువాడలో ఉన్నప్పుడు నా శిశుమంది స్టూడెంట్. నేను సాయంత్రం స్కూల్ వేసాక నేను మా అక్క పెండ తీసుకొచ్చి సాయంత్రం ఏం చేస్తారు? పిడికలు చేస్తారు. ఉదయం లేచి కట్టెల పోయి ఉణకతో ఏం చేస్తారు? తౌడుతోని ఏం చేస్తారు? పోయి మధ్యలో రోకలు పెట్టి అది పెట్టి చుట్టూ ఉణక కొడతారు. అవునా కదా? అది ఊకే కూలుతుండే, కుళ్ళ కొద్దీ మా అమ్మ తిరుగుతుండే చేస్తారని చెప్పని. ఆ కట్టెలు పెట్టినాక పొయ్యి పెడితే ఏమవుతుంది? పొగొస్తుంది. ఇప్పుడు మీకైతే చాలా మంది తెలియదు. ఇలా తెలుసా? దీనందరికీ తెలుసా? కాబట్టి వాళ్ళ దాంతో ఏమైంది? ఆరోగ్యం. సిగరెట్ దాంట్లో చూసినా వాళ్ళకన్నా డేంజర్ ఇది. ఆ పొగతో ఇబ్బంది పడుతుంది కాబట్టి కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఉజ్వల గ్యాస్ పేరు మీద ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాడు. గ్యాస్ మీద ఏం చేసుకోవాలి? వంట చేసుకోవాలి. వంట చేసుకోవాలంటే ఏముండాలి? బియ్యం ఉండాలి. బియ్యం ఇచ్చిందా లేదా? బియ్యం ఇచ్చింది కదా? బియ్యం ఇచ్చినాక సరే తినడం అయిపోతుంది. ఇంట్లో కరెంట్ ఉండాలి లేదా? ఉద్యోగాలు కనెక్షన్ ఇచ్చిందా లేదా? ఫ్రీ కనెక్షన్. దాని నుంచి బయటికి రావాలి. బయటికి వచ్చినాక తినడం అయిపోయింది, ఇల్లు కట్టుకోవడం అయిపోయింది. నెక్స్ట్ ఏం కావాలి? పని కావాలి. గ్రామీణ ఉపాధి హామీ కింద అందరికి పని అయిపోయి లేదా? సరే మనకు ఉండకపోవచ్చు, ఊళ్ళో మహిళల కోసం
ఉపాధి పని ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. అంటే ప్రతి ఉదయం లేచిన కాంచెల్లి రాత్రి పడుకునే వరకు కూడా ఏ మహిళ ఇబ్బంది పడొద్దని చెప్పి అన్ని రకాల వసతులు కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దీని గురించి ఫస్ట్ నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి మాట్లాడాడు. ప్రతి ఇంటికి నేను టాయిలెట్స్ కట్టిస్తా అంటే కాంగ్రెస్ వాళ్ళు నవ్వారు. ఈ ప్రధానమంత్రి ఏందే ఈ ఎర్రకోట మీద స్పీచెస్ కూడా బాత్రూమ్ గురించి మాట్లాడతారా అన్నారు. కానీ కట్టించినాక ఏమేం చేయాలా? అన్ని మూసుకొని కూర్చున్నారు. అవును కదా. వాళ్ళకేం తెలుసు బాధ? రాహుల్ గాంధీ ఏసులో పుట్టినోడు ఏసులో పెరిగినోడు, అప్పుడప్పుడు అటు తిరిగేస్తాడు, పెళ్ళైతే లేదు పాపం. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారికి మన కష్టాలు తెలుసు కాబట్టి చేసే ప్రతి చేసాడు. అంటే అటువంటి వ్యక్తి అవసరమా కాదా మనకు? ఇలా జన్ధన్ అకౌంట్ ఒకటి చేశారు. డిజిటల్ పేమెంట్ మీకు అర్థం తెలుసా? చాలా మంది మహిళలు బ్యాంకు మెట్టు కూడా తొక్కిరా. ఇవాళ దేశంలో ప్రతి మహిళ, దాదాపు మహిళ ఇలా బ్యాంకు పోయి నేరుగా క్యాష్ ఇచ్చి క్యాష్ తీసుకునే పరిస్థితి. దాంతోపాటు డిజిటల్ పేమెంట్ విషయంలో పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికి ఉంది.